హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఐటీ అప్లికేషన్ ఫర్ మేనేజ్మెంట్ నుంచి యూనిట్ 1 నుంచి ఇంపార్టెంట్ క్వెషన్స్ అలాగే గన్ షాట్ క్వెషన్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో నేను ఆల్రెడీ ఎస్ఏ క్వెషన్స్, షార్ట్ ఆన్సర్స్ ఏవేవి ఇంపార్టెంటో మన ఇంపార్టెంట్ వీడియోలో ఆల్రెడీ పెట్టాను. ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియో పెట్టాను. చూడకపోతే అది చూడండి. ఇప్పుడు యూనిట్ 1 నుంచి ఎక్స్‌ప్లనేషన్ వీడియో అన్నమాట అది. అలాగే టాప్ 10 క్వెషన్స్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాము. ఓకేనా? ఏంటంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి యూనిట్ నుంచి ఎక్స్‌ప్లనేషన్ వీడియో మనము అప్‌లోడ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు యూనిట్ 1 నుంచి ఇంపార్టెంట్ క్వెషన్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి డిఫరెన్షియేట్ బిట్వీన్ ద హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్. సో సాఫ్ట్‌వేర్‌కి డిఫరెన్సెస్ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్. హార్డ్‌వేర్‌లో ఏముంది? ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. ఏంటి? హార్డ్‌వేర్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. అండ్ సాఫ్ట్‌వేర్ కన్సిస్ట్ వాట్? సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్. And hardware can be seen and touched, and software cannot be seen or touched. Performs actual operations, controls and guides hardware. Manufactured in factories, developed by programmers. ఎగ్జాంపుల్ చూసుకుంటే CPU, కీబోర్డ్, మానిటర్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే సాఫ్ట్‌వేర్‌లో విండోస్ అండ్ ఎంఎస్ వర్డ్. ఇక్కడ ఏంటి? వియర్స్ అవుట్ డ్యూ టు ద ఫిజికల్ డ్యామేజ్. ఏంటి? ఖరాబ్ అయితది కొద్దిగా యూసేజ్ వల్ల, ఫిజికల్ యూసేజ్ వల్ల. ఏంటి? డ్యామేజ్ అవ్వచ్చు. అట్లా ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఏంటి? డస్ నాట్ వీర్ అవుట్, మే బికమ్ అవుట్‌డేటెడ్. సాఫ్ట్‌వేర్ అనేది అవుట్‌డేట్ అవ్వచ్చు. ఇక్కడ మనకు హార్డ్‌వేర్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఫ్యాక్టరీస్‌లో. అండ్ సాఫ్ట్‌వేర్ అనేది ప్రోగ్రామర్స్ అనేది డెవలప్ చేస్తారు. అట్లా డిఫికల్ట్ అండ్ కాస్ట్‌లీ టు మోడిఫై. ఏంటి? మన హార్డ్‌వేర్. ఈజీ అండ్ చీప్ టు మోడిఫై. ఇదేంటి? సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్. నెక్స్ట్ హార్డ్‌వేర్ కెనాట్ ఫంక్షన్ వితౌట్ సాఫ్ట్‌వేర్ అండ్ కెనాట్ రన్ వితౌట్ హార్డ్‌వేర్. ఏంటి? హార్డ్‌వేర్ అనేది వితౌట్ సాఫ్ట్‌వేర్ అనేది రన్ అవ్వదన్నమాట. అండ్ సాఫ్ట్‌వేర్ అనేది వితౌట్ హార్డ్‌వేర్ అనేది రన్ అవ్వదు. అట్లా హార్డ్‌వేర్ లేకపోతే సాఫ్ట్‌వేర్ రన్ అవ్వదు. సాఫ్ట్‌వేర్ లేకపోతే హార్డ్‌వేర్ రన్ అవ్వదు. అట్లనమాట. ఇదన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇంకోసారి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఇక్కడ హార్డ్‌వేర్ అనేది ఫిజికల్‌గా ఉంటది. సాఫ్ట్‌వేర్ అనేది ఫిజికల్‌గా ఉండదు. హార్డ్‌వేర్ ఏంది? వర్క్ చేయాలంటే సాఫ్ట్‌వేర్ కావాలి. సాఫ్ట్‌వేర్ రన్ అవ్వాలంటే హార్డ్‌వేర్ కావాలి. హార్డ్‌వేర్ అనేది ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సాఫ్ట్‌వేర్ అనేది ప్రోగ్రామర్ డెవలప్ చేస్తారు. అట్లా హార్డ్‌వేర్ డ్యామేజ్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ అనేది అవుట్‌డేట్ అవుతుంది. అట్లుంటదన్నమాట. ఇక్కడ హార్డ్‌వేర్ అనేది ఒక బాడీ లాగా, సాఫ్ట్‌వేర్ అనేది బ్రెయిన్ లాగా ఇట్లా వర్క్ చేస్తాయన్నమాట. ఓకే. ఇదన్నమాట డిఫరెన్సెస్. మీరు మంచిగా ఒకసారి వింటే సరిపోతది. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూసుకుందాం. రైట్ అబౌట్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ దేర్ క్లాసిఫికేషన్. ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి రాయమంటున్నాడు. అండ్ వాటి యొక్క క్లాసిఫికేషన్ గురించి రాయమంటున్నాడు. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏం చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెఫినేషన్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఈస్ ఏ formal language used to write instruction for a computer. It helps in communicating commands to the computer system. Programming languages are used to develop software and applications. అంటే ఏంటి ఇక్కడ? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్‌తో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ అన్నమాట. ఓకే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తామన్నమాట. అట్లా. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు సాఫ్ట్‌వేర్‌తోని. అట్లా. ఓకే. ఇదన్నమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏం చేస్తారు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తాం. అలాగే ఇన్‌స్ట్రక్షన్ యూజ్ చేసి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారనమాట. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తోని. అట్లా. ఇంకా ఏంటి? క్లాసిఫికేషన్ చూసుకుందాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి మిషన్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ అన్నమాట. ఇక్కడ ఏంటి? యూజ్ బైనరీ డిజిట్స్, డైరెక్ట్‌లీ అండర్‌స్టూడ్ బై ద కంప్యూటర్, నో ట్రాన్స్లేటర్ ఈస్ రిక్వైర్డ్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్పీడ్ ఈస్ వెరీ హై, డిఫికల్ట్ టు రైట్, అండర్‌స్టాండ్ అండ్ డీబగ్. మెషిన్ అనేది డిపెండెంట్ అనమాట. సో ఏంటి? ఇక్కడ మెషిన్ లాంగ్వేజ్ అనేది ఇది ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ అన్నమాట. ఇక్కడ జీరోస్ అండ్ వన్స్‌లో ఉంటుందన్నమాట బైనరీ లాంగ్వేజ్. అండ్ కంప్యూటర్ అనేది డైరెక్ట్‌గా అర్థం చేసుకుంటది ఈ లాంగ్వేజ్‌ని. కానీ మనకు అర్థం కాదన్నమాట. ఇది చాలా డిఫికల్ట్‌గా ఉంటది. అట్లా. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుందాం. అసెంబ్లీ లాంగ్వేజ్. ఇదనేది సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్. యూజెస్ సింబాలిక్ ఇన్‌స్ట్రక్షన్ నోన్ యాస్ మినోమిక్స్ అండ్ ఈజియర్ టు అండర్‌స్టాండ్ దెన్ మిషన్ లాంగ్వేజ్. రిక్వైర్స్ అన్ అసెంబ్లర్ ఫర్ ద ట్రాన్స్లేషన్ అండ్ మిషన్ డిపెండెంట్, లెస్ ఎర్రర్ ప్రోన్ దాన్ మిషన్ లాంగ్వేజ్. అంటే ఏంటి? ఇదనేది సెకండ్ జనరేషన్ లాంగ్వేజ్ అన్నమాట. ఏడీడీ, ఎస్యూబీ లాంటి సింబల్స్ యూజ్ చేస్తారనమాట. అండ్ ఏడీడీ అంటే మీన్స్ ఇక్కడ యాడ్, సబ్ట్రాక్షన్ లాంటి సింబల్స్ అనేటివి యూజ్ చేస్తారు. మెషిన్ లాంగ్వేజ్ కన్నా ఈజీ ఉంటదన్నమాట. అసెంబ్లర్ అనే ట్రాన్స్లేటర్ అనేది కావాలి దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుందాం. థర్డ్ వన్ చూసుకుంటే హై లెవెల్ లాంగ్వేజెస్. ఇదేంటి? థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్. ఏంటి? యూజెస్ ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్, ఈజీ టు లెర్న్, రైట్ అండ్ అండర్స్టాండ్, మిషన్ ఇండిపెండెంట్, రిక్వైర్స్ కంపైలర్స్ ఆర్ ఇంటర్ప్రిటర్ అండ్ యూజ్డ్ ఫర్ ద జనరల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్. ఎగ్జాంపుల్ వచ్చేసి సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్.
అంటే ఏంటి, ఇంగ్లీష్లో ఉంటుంది, ఇది ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చు, మెషిన్ ఇండిపెండెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే జావా, పైథాన్ అనమాట. అట్లా. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ చూసుకుందాం. ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ 4GL అని చెప్పేసి షార్ట్ ఫామ్ లో అంటారు. ఇది యూజర్ ఫ్రెండ్లీ అండ్ నాన్ ప్రొసీజర్ అండ్ reduces programming effort, mainly used for the database management system and supports quick report generation. అండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్క్యూఎల్ అన్నమాట. ఇక్కడ డేటాబేస్ రిలేటెడ్ వర్క్స్ కోసము యూజ్ చేస్తారనమాట. ప్రోగ్రామింగ్ అనేది ఎఫర్ట్ తగ్గుతదనమాట. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎస్క్యూఎల్ అట్లా. నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్ లాంగ్వేజెస్ చూసుకుందాం. 5GL ఏంటి, బేస్డ్ ఆన్ ఏఐ కాన్సెప్ట్ అండ్ ఫోకసెస్ ఆన్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ రీజనింగ్. ప్రోగ్రామర్ స్పెసిఫైస్ ద ప్రాబ్లమ్, నాట్ ద సొల్యూషన్. యూజ్డ్ ఇన్ ఎక్స్పర్ట్ సిస్టమ్. ఎగ్జాంపుల్ ప్రోలాగ్ ఏంటి, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ అనమాట. ఇది లాజిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద బేస్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రోలాగ్ అనమాట. ఇదేంటి ఎక్స్పర్ట్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తారనమాట. అట్లా. ఇక్కడ కంక్లూజన్ చూసుకుందాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ హ్యావ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద లో లెవెల్ మెషిన్స్ లాంగ్వేజెస్ టు ఇంటెలిజెంట్ లాంగ్వేజెస్. దిస్ ఎవల్యూషన్ హ్యాస్ సింప్లిఫైడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ. ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎవల్యూషన్ వల్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఈజీగా అయిందన్నమాట. అట్లా. ఓకే. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఈస్ ఎ కంప్యూటర్, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ కంప్యూటర్, వాట్ ఈస్ ఎ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. ఇక్కడ చూసుకుంటే వాట్ ఈస్ ఎ కంప్యూటర్ మీకు తెలిసిందే, ఒకసారి చెప్తాను వినండి. ఏ కంప్యూటర్ ఇస్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ యాక్సెప్ట్ డేటా యాజ్ ఇన్పుట్, ఇట్ ప్రాసెసెస్ ద డేటా అకార్డింగ్ టు ద గివెన్ ఇన్స్ట్రక్షన్స్, ఇట్ స్టోర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద ఫ్యూచర్ యూస్, ఇట్ ప్రొడ్యూసెస్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ అవుట్పుట్, ఈ కంప్యూటర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్. అట్లా అనమాట. ఇక్కడ కంప్యూటర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. ఇన్పుట్‌గా డేటా తీసుకుంటది, ప్రాసెస్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది, అవుట్‌పుట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుందాం. ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి స్పీడ్ అనమాట. ఏ కంప్యూటర్ పర్ఫార్మ్స్ క్యాలిక్యులేషన్ అట్ వెరీ హై స్పీడ్, ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ మిలియన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. సెకండ్ వన్ వచ్చేసి అక్యురసీ. థర్డ్ వన్ వచ్చేసి ఆటోమేషన్. ఫోర్త్ వన్ వచ్చేసి స్టోరేజ్ కెపాసిటీ. ఫిఫ్త్ వన్ వచ్చేసి వర్సటాలిటీ. సిక్స్త్ వన్ వచ్చేసి డిలిజెన్స్. సెవెంత్ వన్ వచ్చేసి రిలయబిలిటీ అనమాట. సో ఇక్కడ షార్ట్‌లో చెప్పేసుకుందాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసినాయి కాబట్టి. ఇక్కడ కంప్యూటర్ అనేది చాలా ఫాస్ట్‌గా వర్క్ చేస్తుంది. అక్యురసీ కూడా చాలా బావుంటది. కరెక్ట్ ఇన్పుట్ ఇస్తే కరెక్ట్ అవుట్‌పుట్ ఇస్తదనమాట. దీన్ని అక్యురసీ అంటారు. నెక్స్ట్ ఆటోమేషన్ గురించి చూసుకుందాం. ఆటోమేషన్ అంటే ఏంటి? ఆటోమేషన్ అంటే వన్స్ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాక ఆటోమేటిక్‌గా వర్క్ చేస్తుందనమాట. ఓకేనా? నెక్స్ట్ స్టోరేజ్. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ చేయగలుగుతారనమాట. అట్లా. నెక్స్ట్ వర్సటాలిటీ అంటే చూసుకుందాం. వర్సటాలిటీ అంటే ఏంది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేది చేయగలుగుతదనమాట. నెక్స్ట్ డిలిజెన్స్. టైర్డ్ అవ్వదు. మనుషులలాగా హ్యూమన్ బీయింగ్ లాగా టైర్డ్ అవ్వదనమాట. బోర్ ఫీల్ అవ్వదు. నువ్వు ఎప్పుడు అడిగినా గాని ఆన్సర్ అనేది వస్తదనమాట. రిలయబిలిటీ. సేమ్ రిజల్ట్‌ని రిపీట్‌గా ఇస్తుందనమాట. అట్లా. అంటే లైక్ డూప్లికేట్ రిజల్ట్స్ అటువంటివి ఉండవనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. ఏ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ షోస్ దట్ మెయిన్ ఫంక్షనల్ యూనిట్స్ అండ్ దేర్ రిలేషన్‌షిప్. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే ఏంటి, ఇన్పుట్ యూనిట్ యాక్సెప్ట్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద యూజర్. ఏం చేస్తది, డేటా అనేది యాక్సెప్ట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తదనమాట. నెక్స్ట్ కన్వర్ట్స్ ఇన్పుట్ ఇంటూ మిషన్ రీడబుల్ ఫార్మ్. ఏం చేస్తది తర్వాత, ఏదైతే మనం డేటా ఇస్తామో, ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అది మిషన్ రీడబుల్ ఫార్మ్‌కి కన్వర్ట్ చేస్తది. తర్వాత ఏంది, ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే కీబోర్డ్ అండ్ మౌస్. ఇన్పుట్ యూనిట్‌కి ఎగ్జాంపుల్స్ వస్తే కీబోర్డ్ అండ్ మౌస్ అనేది ఇన్పుట్ యూనిట్ లాగా చూసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, సిపియు అంటే కూడా తెలుసు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి అంటారు. ఓకే. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి అంటారు సిపియుని. ఇక్కడ ఏంటి, ద బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఏంటి, ద బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్ అన్నమాట సిపియు వచ్చేసి. కంట్రోల్స్ ఆల్ ఆపరేషన్స్ ఆఫ్ ద కంప్యూటర్. ఏమేం కన్సిస్ట్ అయి ఉంటది దాంట్లో, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, ఏఎల్యు అంటారు. పర్ఫార్మ్స్ అర్థమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్స్. మీకు తెలుసు కదా అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అంటే. అట్లా. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తది, డైరెక్ట్స్ అండ్ కోఆర్డినేట్ ఆల్ యాక్టివిటీస్. ఏం చేస్తది, డైరెక్టింగ్ చేస్తది, కోఆర్డినేట్ అనేది అన్ని యాక్టివిటీస్ ని కోఆర్డినేట్ చేస్తది అనమాట. అట్లా. నెక్స్ట్ థర్డ్ చూసుకుందాం, మెమరీ యూనిట్. మెమరీ యూనిట్ ఏం చేస్తది, మెమరీ అంటే తెలుసా మీకు, చిన్నప్పటి నుంచి మెమరీస్ వాడుతున్నాం. ఇప్పటికి మన మెమరీ వాడుతున్నాం, అలాగే ఎక్స్టర్నల్ మెమరీ కూడా వాడుతున్నాం. 2GB 4GB అని చెప్పేసి వాడుతుండే కదా. అట్లా. ఇది కూడా కంప్యూటర్ కి మెమరీ యూనిట్ ఉంటది అనమాట. అట్లా. స్టోర్స్ డేటా, ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ని ఇస్తది. సప్లైస్ డేటా టు ద సిపియు వెన్ రిక్వైర్డ్. ఏం చేస్తది, సిపియు అనేది డేటా అనేది ప్రొవైడ్ చేస్తది అవసరం ఉన్నప్పుడు. అట్లా. అవుట్పుట్ యూనిట్ అంటే ఏంటి, డిస్ప్లేస్ ప్రాసెస్డ్ రిజల్ట్స్ టు యూజర్. మనం ఏం చేస్తాం, మనం టైప్ చేస్తాం, అడుగుతాం కదా, మనకు స్క్రీన్ పైన రిజల్ట్ అనేది చూపిస్తుంది కదా. అట్లా. కన్వర్ట్స్ మెషిన్ అవుట్పుట్ ఇంటూ హ్యూమన్ రీడబుల్ ఫామ్. ఏం చేస్తది, మిషన్ అవుట్పుట్ ని హ్యూమన్ రీడబుల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటి, మానిటర్ అండ్ ప్రింటర్.
మానిటర్ అండ్ ప్రింటర్ అనమాట. ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ చూడండి. ఇక్కడ చూడండి మనం ఇన్‌పుట్ ఇస్తాం. తర్వాత కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, మెమరీ యూనిట్, రిజిస్టర్ ఇవన్నీ ప్రాసెస్ చేసుకుంటాయి. అన్ని ఇన్ఫర్మేషన్‌ని అవసరమైనది షేర్ చేసుకుంటాయి. ప్రాసెస్ చేసి మొత్తం చేసి అవుట్‌పుట్ లాగా మనకిస్తాయన్నమాట. ఓకే. ఇది మధ్యలో ఉన్నది సీపీయూ. ఇదంతా ప్రాసెస్ చేస్తది. కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఇవన్నీ ఏం చేయాల్సిన పనులన్నీ చేసేసుకొని మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తాయన్నమాట. ఈ డయాగ్రామ్ కంపల్సరీ డ్రా చేయాలి. ఓకే. ఇదన్నమాట. నెక్స్ట్ కంక్లూజన్ చూసుకుంటే ఏ కంప్యూటర్ ఈజ్ ఎ ఫాస్ట్ అండ్ అక్యురేట్ అండ్ రిలయబుల్ ఎలక్ట్రానిక్ డివైస్. ఏంటి కంప్యూటర్ ఈజ్ ఎ ఫాస్ట్ అండ్ అక్యురేటింగ్ అండ్ రిలయబుల్ ఎలక్ట్రానిక్ డివైస్ అంట. ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ మేక్ ఇట్ యూస్ఫుల్ ఇన్ ద బిజినెస్ అండ్ మేనేజ్మెంట్. ఏం చేస్తుంది బిజినెస్ లో మేనేజ్మెంట్ లో మనకు యూస్ఫుల్ గా ఉంటుంది. ద బ్లాక్ డయాగ్రామ్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ వర్కింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంప్యూటర్. ఏంటి బ్లాక్ డయాగ్రామ్ అనేది మనకు దాని యొక్క వర్కింగ్ స్ట్రక్చర్ అనేది అర్థం చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అంట అట్లా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రోల్ ఆఫ్ ఐటీ ఇన్ బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రోల్ ఆఫ్ ఐటీ ఇన్ బిజినెస్ చూసుకుందాం. ఏంటి మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హెల్ప్స్ ఇన్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద బిజినెస్ ఆపరేషన్స్ అండ్ ఐటీ ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్ త్రూ ఈమెయిల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ అండ్ మెసేజింగ్ సిస్టమ్స్. ఐటీ హెల్ప్స్ ఇన్ data storage and processing and retrieval. IT supports quick and accurate decision making using data analysis. IT enables automation of the routine business activities. IT improves productivity and efficiency of the employees. IT helps in the customer relationship management. IT supports the online transactions and digital payments. ఏంటి ఇక్కడ ఐటీ రోల్ ఆఫ్ ఐటీ ఇన్ బిజినెస్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ ఆపరేషన్‌ని ఈజీగా చేస్తుందన్నమాట. కమ్యూనికేషన్‌ని ఫాస్ట్ చేస్తుంది. డేటా స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ అనేది ఈజీగా చేస్తది. డెసిషన్ మేకింగ్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అయితది. ఆటోమేషన్ అనేది పాసిబుల్ చేస్తది. కస్టమర్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేస్తదన్నమాట. అట్లా. ఇక్కడ ఆపర్చునిటీస్ ఆఫ్ ఐటీ ఇన్ బిజినెస్ చూసుకుంటే ఏంటి? గ్రోత్ ఆఫ్ ద ఈ-కామర్స్ అండ్ ఆన్‌లైన్ బిజినెస్. గ్రోత్ ఆఫ్ ద ఈ-కామర్స్ అండ్ ఆన్‌లైన్ బిజినెస్. ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ద బిజినెస్ టు ద గ్లోబల్ మార్కెట్. Opportunities for the digital market and online branding, reduction in the operational and administrative cost, enables remote working and virtual offices, creation of the new business and startups, faster access to real time opportunities, faster access to real time information, improved customer satisfaction and service quality. ఏంటి ఆన్లైన్ బిజినెస్ గ్రోత్ కు యూస్ఫుల్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్ రీచ్ అయ్యేలా చేస్తుంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ ని తీసుకొస్తుంది. కాస్ట్ రిడక్షన్ చేస్తది. రిమోట్ వర్క్ పాసిబిలిటీని చేస్తదనమాట. అండ్ న్యూ స్టార్టప్స్ క్రియేట్ చేయడానికి న్యూ ఎంప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ చేస్తదనమాట. అట్లా. నెక్స్ట్ ఛాలెంజ్ ఆఫ్ ఐటీ ఇన్ బిజినెస్. ఏం చేస్తది ఛాలెంజెస్ ఉంటాయి కదా మనకు కొన్ని. ప్రతి దాంట్లో మంచి ఉన్నప్పుడు చెడు ఉంటది కదా! అట్లా ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ సచ్ యాస్ హ్యాకింగ్ అండ్ డాటా థెఫ్ట్. మీకు తెలిసింది కదా! ఎక్కడైతే మంచి ఉంటదో అక్కడ కూడా చెడు ఉంటది. ఇక్కడ ఐటీ అనేది బిజినెస్‌లో చాలా ఉపయోగపడుతుందంటే మనకు హ్యాకింగ్ కూడా డాటా థెఫ్ట్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటాయన్నమాట. సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అంటారు. అట్లాగే హై ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఏంటంటే ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువుంటది. ఎందుకంటే అది ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటదనమాట. నీడ్ ఫర్ ద స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ ఐటీ ప్రొఫెషన్స్. ఏంటంటే మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్‌లో యూజ్ చేయాలంటే మనకు స్కిల్డ్ పీపుల్ కావాలి. ట్రైన్డ్ ఐటీ ప్రొఫెషన్స్ కావాలి. తర్వాత డాటా ప్రైవసీ అండ్ లీగల్ ఇష్యూస్. తెలుసు కదా మనకు డాటా ప్రైవసీ చాలా అవసరం. లీగల్ ఇష్యూస్ అనేటివి ఉంటాయన్నమాట. కొన్ని ఎందుకంటే మన ప్రైవసీ లీక్ అయిందనుకో, మన ప్రైవసీ అనేది డాటా అనేది స్టీల్ అయిందనుకో, చాలా ఇష్యూస్ వస్తాయి. లీగల్ ఇష్యూస్. అట్లనమాట. దాని గురించి కూడా ఒక మనకు ఛాలెంజ్ అనమాట. నెక్స్ట్ ర్యాపిడ్ టెక్నాలజికల్ చేంజెస్ లీడింగ్ టు ద ఆబ్సొలెన్స్. ఏంటి టెక్నాలజికల్ చేంజెస్ వల్ల కొద్దిగా ఇబ్బంది అయితది మనకు. నెక్స్ట్ డిపెండెన్స్ ఆన్ టెక్నాలజీ మే కాజ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ద సిస్టమ్ ఫెయిల్యూర్స్. ఏంటి టెక్నాలజీ పైన మనం డిపెండ్ అయినామనుకో, ఎప్పుడైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సిస్టమ్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఇబ్బంది అయితదన్నమాట. మన వల్ల కాదన్నమాట. అప్పుడు ఎందుకంటే మనం దానిపైన డిపెండ్ అయి ఉంటాం కదా! అప్పుడు మన వల్ల మనం చేయలేకపోతాం అన్నమాట. ఏదైనా పని అయినా గాని. అట్లా. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ డాటా లాస్ అండ్ సిస్టమ్ డౌన్ టైమ్. ఏంటి డాటా లాస్ అవ్వచ్చు, సిస్టమ్ డౌన్ టైమ్ అవ్వచ్చు. సో, దానివల్ల రిస్క్ ఉంటదన్నమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ టు చేంజ్ అమాంగ్ ఎంప్లాయీస్. ఏంటి మన ఎంప్లాయీస్‌ని తొందరగా మార్చాలంటే మార్చలేమన్నమాట. వెంటనే ప్రొఫెషన్స్ ఈ ఐటీని అనేది దాంట్లో మన బిజినెస్‌లో యూజ్ చేయాలని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇచ్చినా గాని తొందర మార్పు అనేది రాదన్నమాట. అట్లా. ఇక్కడ కంక్లూజన్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లేస్ ఏ విటల్ రోల్ ఇన్ ద మోడర్న్ బిజినెస్ ఆపరేషన్స్. ఇట్ ప్రొవైడ్స్ సెవరల్ ఆపర్చునిటీస్ ఫర్ ద గ్రోత్ అండ్ ఎఫిషియన్సీ. అట్ ద సేమ్ టైమ్ బిజినెస్ మస్ట్ మేనేజ్ ద ఛాలెంజెస్ ఎఫెక్టివ్‌లీ టు గెయిన్ మాక్సిమం బెనిఫిట్స్. ఏంటి మనకిక్కడ హై ఇనిషియల్ కాస్ట్ ఉంటది. అలాగే స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలి. డేటా ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి. టెక్నాలజీ ఫాస్ట్‌గా చేంజ్ అవుతుంది. సిస్టమ్ ఫెయిల్యూర్ రిస్క్స్ అనేటివి ఉంటాయన్నమాట. అట్లా. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ర్యామ్ అండ్ రోమ్.
ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే, సో ఇక్కడ మనం డిఫరెన్సెస్ చూసుకుందాం ర్యామ్ అండ్ రోమ్ని. ర్యామ్ ఈజ్ ఏ టెంపరరీ మెమరీ, తెలుసు కదా మీకు, ర్యామ్ అనేది టెంపరరీ మెమరీ అండ్ రోమ్ ఈజ్ ఏ పర్మనెంట్ మెమరీ. రోమ్ ఈజ్ ఏ పర్మనెంట్ మెమరీ. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ కరెంట్లీ ఇన్ యూస్. ఏంది, ర్యామ్ అనేది స్టోరేజ్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ ని యూజ్ చేస్తాయి అనమాట కరెంట్లీ. ఓకే, స్టోరేజ్ డేటా రోమ్లో అనేది డేటా అనేది పర్మనెంట్లీగా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ కంటెంట్స్ ఆర్ లాస్ట్ వెన్ పవర్ ఇస్ స్విచ్ ఆఫ్. ఏంటి, కంటెంట్స్ అనేది పోతాయి అనమాట పవర్ పోతే. అండ్ కంటెంట్స్ ఆర్ నాట్ లాస్ట్ వెన్ పవర్ ఇస్ స్విచ్ ఆఫ్. ఏంటి, రోమ్లో ఉన్న కంటెంట్స్ అనేవి పోవన్నమాట, ఒకవేళ కరెంట్ పోయినా కానీ పోవు. అదే మనకి ఇలా ర్యామ్లో అంటే ఒకవేళ పవర్ పోయిందనుకో, కరెంట్ పోయిందనుకో, ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో కంటెంట్స్ అనేది లాస్ట్ అవుతాయి అనమాట. అండ్ ర్యామ్ ఈజ్ ఏ వాలటైల్ మెమొరీ అండ్ రోమ్ ఈజ్ ఏ నాన్ వాలటైల్ మెమొరీ. And RAM is used for the processing and execution. ROM is used for the booting the computer. And RAM data can be read and written. And ఇక్కడ ఏంటి, ROM లో data can be only read. And RAM is a faster than ROM. And ROM is slower than RAM అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే RAM. అండ్ రోమ్ లో ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రోమ్ ఈ ప్రోమ్. ఓకేనా, ఇదన్నమాట. నెక్స్ట్ మనము షార్ట్ ఆన్సర్స్ టైప్ లో చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి లిస్ట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ చూసుకుంటే ఇన్పుట్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమరీ యూనిట్, అవుట్పుట్ యూనిట్, స్టోరేజ్ డివైసెస్, ఇవన్నమాట. ఓకేనా, ఇట్లా కంప్యూటర్ లో ముఖ్యమైన కాంపోనెంట్స్ చేసుకుంటే ఏంటి, సిపియు, ఇన్పుట్ యూనిట్, మెమరీ యూనిట్, అవుట్పుట్ యూనిట్ అండ్ స్టోరేజ్ డివైసెస్ అనమాట. ఇన్పుట్ యూనిట్ యూజర్ నుండి డేటా తీసుకుంటుంది, సిపియు డేటాని ప్రాసెస్ చేస్తుంది, మెమరీ యూనిట్ డేటాని స్టోర్ చేస్తుంది, అవుట్పుట్ యూనిట్ ఏమో రిజల్ట్స్ ని యూజర్ కి చూపిస్తుంది అనమాట. అట్లా. నెక్స్ట్ సాఫ్ట్వేర్ is a set of programs or instructions given to the computer. It tells the hardware that operation to perform. Software is a intangible in nature, example including operating systems and application programs. ఏంటి, ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ కి ఏం పని చేయాలో చెప్పే ప్రోగ్రామ్ సెట్ అనమాట. అండ్ ఇది హార్డ్వేర్ ని కంట్రోల్ చేస్తాయి అనమాట. అలాగే సాఫ్ట్వేర్ ని చూడలేము, టచ్ చేయలేము. కంప్యూటర్ నెట్వర్క్ చేయడానికి సాఫ్ట్వేర్ కంపల్సరీ అనమాట. నెక్స్ట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సిస్టమ్ సాఫ్ట్వేర్ కంట్రోల్స్ manages computer operations. It acts as an interface between the user and hardware. It manages memory files and devices. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇక్కడ సిస్టమ్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ యొక్క మొత్తం ఆపరేషన్ ని మేనేజ్ చేస్తాయి అనమాట. యూజర్ కి హార్డ్వేర్ కి మధ్య ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తుంది. మెమొరీ ఫైల్స్, డివైజెస్ అన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ కంట్రోల్ చేస్తాయి అనమాట. అట్లా ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుందాం, హై లెవెల్ లాంగ్వేజ్ ఆల్రెడీ మనము లాంగ్వేజ్ క్లాసిఫికేషన్ లో చూసుకున్నాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్లాసిఫికేషన్ లో. ఇక్కడ చూసుకుంటే హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్. they are easy to understand and learn. Okay, they are easy to learn and understand. These languages are mission independent. Example, C, Java and Python. ఏంటి, మిషన్ ఇండిపెండెంట్. ఎగ్జాంపుల్ చూసుకుంటే జావా అండ్ పైథాన్. ఏంటి, ఈజీ టు అండర్స్టాండ్, రైట్ అండ్ ఇట్ విల్ బి ఇన్ ద ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్. ఓకే, ఫిఫ్త్ వన్ చూసుకుంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ డిజైన్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. ఇట్ హెల్ప్స్ యూజర్ ఇన్ డే టు డే యాక్టివిటీస్. ఇట్ రన్స్ ఆన్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్ లైక్ ఎంఎస్ వర్డ్ అండ్ ఎక్సెల్ అండ్ టాలీ, ఇదన్నమాట. సో మనకి ఇప్పుడు అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ స్పెసిఫిక్ వర్క్ కోసం యూజ్ చేస్తారు, డిజైన్ చేశారు అనమాట. డైలీ యాక్టివిటీస్ లో యూజర్ కి హెల్ప్ అవుతుంది. ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, టాలీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, ఇదన్నమాట మనము ఫస్ట్ యూనిట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్. ఇది మీరు పర్ఫెక్ట్ అయితే దీంట్లో నుంచి పక్కగా 8 మార్క్స్ డామ్ షూర్గా వస్తాయి. ఓకేనా, సో 8 మార్క్స్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 6 మార్క్స్కి ఒక క్వశ్చన్, 2 మార్క్స్కి ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్లు కలిపితే 8 మార్క్స్. సో ఇది మాత్రం డామ్ షూర్. ఈ వీడియోని మీరు పర్ఫెక్ట్ అయితే, నేను చెప్పిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్ అయితే, నేను చెప్పిన ఆన్సర్స్ పర్ఫెక్ట్ అయితే 8 మార్క్స్ గుడ్డి వస్తాయి. ఓకేనా, ఇదన్నమాట. మిగతా యూనిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, మీకు ఏమైనా ఇంకా వేరే కంటెంట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మనకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి, మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, వాట్సాప్ లింక్ ఉంటుంది. వాటిలో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మన అప్డేట్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ దాంట్లో సెండ్ చేస్తా. ఇంపార్టెంట్ నోట్స్, హ్యాండ్ రిటన్ నోట్స్ ఇవన్నీ దాంట్లోనే పోస్ట్ చేస్తా. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.